పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా నేషనల్ క్రష్గా మారిన రష్మిక మందన్న గతేడాది విడుదలైన యానిమల్ మూవీ హిట్తో ఫుల్ జోష్లో ఉంది. కర్ణాటకలో పుట్టిన ఈ బ్యూటీ కిరాక్ పార్టీ మూవీతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత చలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైంది. గీతా గోవిందం, సరిలేరు నీకెవరు, పుష్ప వంటి సినిమాలతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. అల్లు అర్జున్ పుష్పతో ఒక్కసారిగా రష్మిక రేంజ్ మారిపోయింది. నేషనల్ క్రష్గా గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్ దృష్టిని ఆకర్షించి తొలి సినిమానే బాలీవుడ్ సీనియర్ హీరో అమితాబ్ బచ్చన్తో తెరపంచుకునే అవకాశం కొట్టేసింది. ఆ తర్వాత మిషన్ మజ్ను, యానిమల్ చిత్రాలు చేసింది. సందీప్ రెడ్డి వంగ, రణబీర్ కపూర్ కాంబోలో వచ్చిన యానిమల్ కలెక్షన్ల మోత మోగించిన సంగతి విదితమే. ఈ చిత్రంలో రష్మిక కాస్త బోల్డ్గా కనిపించి అభిమానులకు కన్విన్స్ చేసింది. ప్రస్తుతం చేతి నిండా సినిమా అవకాశాలతో షూటింగ్స్తో బిజీ అయిపోయింది. కెరీర్ గురించి పక్కన పెడితే ఆమె పర్సనల్ లైఫ్ గురించి ఎప్పుడు ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. విజయ్ దేవరకొండ రష్మిక రిలేషన్లో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని అనేక సార్లు వార్తలు వచ్చాయి. వాటిని జోడీ ఎప్పుడు ఖండిస్తూ వస్తున్నారు కూడా. తాజాగా రష్మిక వీడీ లాంటి భర్త కావాలంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. రష్మిక ఢిల్లీ ఫ్యాన్స్ అనే ఎక్స్క్యూజ్ రష్మిక భర్తగా రావాలంటే ఎలాంటి లక్షణాలు ఉండాలి? ఆమె ఇండియా నేషనల్ క్రష్ కాబట్టి ఆమె భర్త ఖచ్చితంగా ప్రత్యేకంగా ఉండాలి. ఆమె భర్త వీడీలా ధైర్యంగా ఉండాలి. వీడీ అంటే వెరీ డేరింగ్ పర్సన్ అని, ఆమెను రక్షించేవాడు అయి ఉండాలి. మేము రష్మికను రాణి అని పిలుస్తాం కాబట్టి ఆమె భర్త రాజులా ఉండాలి అంటూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కాస్త వైరల్ అవడంతో రష్మిక దీనిపై స్పందించింది. అది నిజం అంటూ ట్వీట్ చేసింది. దీంతో ఆమె భర్త ఎలా ఉండాలో అనే క్లారిటీ ఇచ్చేసినట్లుగా అయింది. అయితే సోషల్ మీడియాకి కంటి మీద కునుకు లేకుండా చేయడానికి ఇలా వీడీ లాంటి భర్త కావాలని రష్మిక కావాలని ఇలా స్పందించింది అంటున్నారు. వీడీ అంటే విజయ్ దేవరకొండ కాబట్టి వీడీ అని మెన్షన్ చేసి ఉన్న ట్వీట్కి స్పందిస్తే ట్రెండింగ్లో ఉండవచ్చునని ఇలా కామెంట్స్ చేసిందా అనేటువంటి సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి వీడీ లాంటి భర్తగా కావాలని రష్మిక క్లారిటీ ఇవ్వడంపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.